ఎల్2 ఎంపరర్ మూవీ అయితే బుక్ మై షోలో రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని చెప్పాలి. అతి తక్కువ టైంలో ఎక్కువ టికెట్స్ అయితే అమ్ముడయ్యాయంట. ఆ డీటెయిల్స్ అన్ని చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పుడు మలయాళ సినిమా ఎల్2 ఎంపరర్ సినిమా నెక్స్ట్ బిగ్ థింగ్ గా మారింది. లూసిఫర్ సినిమాకు సీక్వెల్ గా పృథ్వీరాజ్ సుకుమారం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే టీజర్, ట్రైలర్ మంచి బస్ సెట్ చేసుకుంది. భారీ బడ్జెట్ తో దేశవ్యాప్తంగా మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తుండడంతో ఎల్2 ఎంపరర్ కి భారీ అడ్వాన్స్ బుకింగ్ నడుస్తున్నాయి. లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమా ప్రీ సేల్ వసూళ్లు 20 CR మార్క్ ను దాటేశాయట. మలయాళ సినిమా హిస్టరీలో ఇదే హైయెస్ట్ అని తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎవరూ అందుకోలేని స్థాయిలో మోహన్ లాల్ ఈ చిత్రం ద్వారా మార్కెట్ను విస్తరించాడు. బుక్ మై షోలో 24 గంటల్లోనే 6.28 lakhs టికెట్స్ అమ్ముడవడం కూడా ఓ రికార్డే. ఇప్పటి వరకు అల్లు అర్జున్ పుష్ప 2, ప్రభాస్ కల్కి 2898 AD వంటి బిగ్ బడ్జెట్ చిత్రాలకు మాత్రమే వచ్చిన రేంజ్ ఇది. ఈ హైప్ వల్ల ఫస్ట్ డే వసూళ్లు ఖచ్చితంగా కొత్త రికార్డుని క్రియేట్ చేయబోతున్నాయన్న అంచనాలైతే ఉన్నాయి. మలయాళం మాత్రమే కాదు, ఇతర భాషల్లోనూ బుకింగ్స్ పెరుగుతున్నాయి. తమిళ్, తెలుగు, కన్నడ రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్లో ఈ సినిమాకు స్పెషల్ స్క్రీన్స్ యాడ్ అవ్వబోతున్నాయి. మార్చ్ 27న రిలీజ్ కానున్న ఈ సినిమా మొదటి వారం పూర్తయ్యేలోపు ఈజీగా 200 CR మార్క్ను క్రాస్ చేయగలదా అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఒక మలయాళ సినిమాకి దేశవ్యాప్తంగా ఈ స్థాయిలో ప్రేక్షకుల స్పందన రావడం అరుదైన విషయం. ఇక రిలీజ్ తర్వాత ఈ సినిమా ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.